महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున ఏర్పడబోతున్న ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున సో అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఉత్తమ మధ్యమ అధమ ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. సో అలాగే గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఇక్కడ రాహుగ్రస్తంగా ఏర్పడడం పౌర్ణమి రోజున ఇది మన భావోద్వేగాలు, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క ఎమోషన్ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మూన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ అవర్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే చంద్రుడు సముద్రాలని పోటుపాట్లు మనం అలాగా చూస్తూ ఉంటాము. తప్పకుండా చంద్రుడి యొక్క ప్రభావం వల్ల నీటిలో వచ్చే ఆ యొక్క మార్పులు చేర్పులు, అలాగే మానవ శరీరం 70% ఇక్కడ నీటితోనే నిండుందని చెప్పి మనం చెప్పక్కర్లా, చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం. అది సముద్రాల మీద చూపించినప్పుడు మరి మానవ శరీరం 70% నీటితో ఉన్నప్పుడు మన మీద ఎందుకు చూపించదు? సో తప్పకుండా దీని మీద ఎన్నో పరిశోధనలు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి. మన ఛానల్లో చాలాసార్లు చంద్రగ్రహణానికి చంద్రుడికి సంబంధించిన ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి అనేది కూడా చాలాసార్లు మనం చాలా డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపించాం మనం. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా అది ఏ టైంలో ఏర్పడుతుంది, ఏంటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మనం ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలు ఏ రాశులు పొందబోతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక ఈ భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణం ఉత్తమ ఫలితాన్ని ఇవ్వబోతున్న మరొక రాశి ధనుర్రాశి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి సంబంధించి గ్రహణం చూస్తే మనకి ఇక్కడ పరాక్రమ స్థానంలో ఏర్పడుతుంది. సో ఇప్పుడైతే మన థర్డ్ హౌస్ మనకి ఏదైనా ఒక పని చెయ్యాలంటే ఎంతవరకు మనలో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, మనలో ఆ పని చేసే సత్తా ఎంత ఉంది, సో అనేది డిసైడ్ చేసే స్థానంలో పరాక్రమ స్థానంలో సో ఇలాంటి గ్రహణం. ఎందుకంటే అది పాపస్థానం. జనరల్గా ఈ 3, 6, 11లో తృతీయ స్థానం అత్యంత పాపస్థానం. అలాంటి పాపస్థానంలో అష్టకష్టాలు పెట్టే ఈ స్థానంలో గ్రహణం జరగడం వల్ల కష్టాలన్నీ కూడా తగ్గే ఆస్కారాలు ఉంటాయి తప్పించి కష్టాలు పెట్టే ఆస్కారాలు అయితే తక్కువ ఉంటాయి. కాబట్టి ఈ పరాక్రమ స్థానంలో గ్రహణం ఏదైతే ఉందో ధనుర్రాశి వాళ్ళకి సంబంధించి ఏ విషయాన్ని గురించి అయితే మీరు ఎక్కువ కష్టపడుతుంటారో, ఏ విషయాన్ని గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తుంటారో, ఏ విషయంలో మీరు కరేజ్ ధైర్యాన్ని కోరుకుంటూ ఉంటారో ఆ విషయాల్లో తప్పకుండా గ్రహణం అనేది ఆ తృతీయ స్థానం అనేది ఒక పాపస్థానంలో అసలు రాకుండా ఇంకా మంచిది. అక్కడ ఎలాంటి గ్రహం ఉండాలో అలా ఉందో అక్కడే ఇంకా గ్రహణం కూడా జరగటం వల్ల ఇక్కడ పరాక్రమ స్థానంలో జరిగే ఈ గ్రహణం మీకు చాలా కష్టాల నుంచి అంటే అతి సునాయాసంగా మీరు ఎంత కష్టపడాల్సి వచ్చేది ఈజీగా అయిపోయింది అనుకునే విధంగానే ఈ గ్రహణం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు అనేవి ఉంటాయి. సో కాబట్టి ధనుర్రాశి వాళ్ళకు కూడా పరాక్రమ స్థానంలో, ఉపచయ స్థానంలో, పాపస్థానంలో, తృతీయంలో జరుగుతున్న ఈ గ్రహణం తప్పకుండా ఉత్తమ ఫలితాన్ని అయితే ఇవ్వబోతూ ఉంది. సో మొత్తంగా ఈ భాద్రపద మాస శుక్లపక్షంలో పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణానికి సంబంధించి ఉత్తమ అలాగే మధ్యమ అధమ ఫలితాన్ని పొందబోతున్న రాశులు ఏంటని చెప్పుకున్నాం కదా. దాన్ని బట్టి ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం. సో ఇంకా మన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.